హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర ఎన్నికలు రేపు 20వ తారీఖున జరగబోతున్నాయి. 18వ తారీఖుతో ప్రచారం అయితే ముగిసిపోతుంది. 18వ తారీఖు ఈవినింగ్ 5 గంటలతో. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఎన్నికల్ని చాలా బలంగా ప్రభావితం చేయబోయే అంశాలు ఏంటంటే ప్రధానంగా ఒక 4 అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇమేజ్, డెవలప్మెంట్ ఓరియంటేషన్ది. 2, హిందుత్వ. 3, అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఇన్ మహారాష్ట్ర. అండ్ 4, అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లేషన్ టుగెదర్. సో ఈ అంశాలు చాలా బలంగా, చాలా ప్రధానంగా మహారాష్ట్ర యొక్క అసెంబ్లీ ఎన్నికల్ని చాలా ప్రభావితం చేయబోతుంది అనేసి ప్రధానంగా ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్రలో ఉన్న పట్టణ ప్రాంతాలు, అది ముంబై అవనివ్వండి, పూణే అవనివ్వండి, నాసిక్ అవనివ్వండి, లేకపోతే నాగ్పూర్ అవనివ్వండి, ఇలాంటి ప్రధానమైన పట్టణాల్లో డెవలప్మెంట్ సెంట్రిక్గా, డెవలప్మెంట్ ఓరియంటెడ్గా బీజేపీ అక్కడ కట్టినటువంటి ఫ్లైఓవర్స్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి, వీటిని సెంట్రిక్గా ఓట్లు అడిగేదానికి ఆస్కారం ఉంది, అడుగుతుంది కూడా. తర్వాత రెండో దగ్గర ఉత్తరప్రదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న స్లోగన్ ఏదైతే ఉందో, బటేంగేతో కటేంగే అనేది గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చేదానికి ఆ హిందుత్వ ఎజెండాని చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో అమాయకమైన ప్రజలు ఉండే దగ్గర ఒక భయాందోళన ప్రజలను సృష్టించి బటేంగేతో కటేంగే అనే స్లోగన్తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బటేంగేతో కటేంగే స్లోగన్ ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో ఉన్న మిత్రపక్షాలకి యాజ్ వెల్ యాజ్ బీజేపీలో కొంతమంది లీడర్స్ కూడా ఇది రుచించక దీని వల్ల మహారాష్ట్రలో ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. అండ్ మహారాష్ట్రలో ఉన్న విఘ్నులు మాత్రం ఈ బటేంగేతో కటేంగే స్లోగన్ మహారాష్ట్రలో వర్కౌట్ కాదు, దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోవద్దని గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా దీనికి కౌంటర్ నెరేటివ్ విఘ్నులు అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మహారాష్ట్రలో. అండ్ బీజేపీ మిత్రపక్షాలైనటువంటి అజిత్ పవార్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్సీపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. బీజేపీ స్టాల్వార్ట్ లీడర్ గోపీనాథ్ ముండే గారి కూతురు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి పంకజ ముండే గారు కూడా ఈ బటేంగేతో కటేంగే స్లోగన్ ఇది వర్కౌట్ కాదు, ఇది మంచిది కాదు రాష్ట్రానికి, మహారాష్ట్రలో ఇలాంటి స్లోగన్స్ వర్కౌట్ కావని చెప్పే ప్రయత్నం పంకజ ముండే గారు చెప్తున్నారు. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్లీ విదర్భ అండ్ మరాఠ్వాడా రీజియన్లో మాత్రం చాలా ప్రధానంగా, చాలా అద్భుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అంశం వచ్చేసి అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఏదైతే ఆర్థిక వ్యవసాయ సంక్షోభం ఏదైతే ఉందో, తర్వాత రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం అవనివ్వండి, ఇవి గ్రామీణ పర్టికులర్లీ డ్రాట్ ప్రోన్ రీజియన్గా ఉన్నటువంటి, కరువు ప్రాంతాలుగా ఉన్నటువంటి విదర్భ మరాఠ్వాడాల్లో ఈ ప్రభావం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓ పక్క రైతులు పండించిన పంటకేమో కనీస గిట్టుబాటు ధర లభించట్లేదు. ఇన్ రిటర్న్ రైతు ఏదన్నా వస్తువులు కొనుక్కోవాలంటే వాటి మీద చాలా బలమైన ధరలు ఎక్కువైపోయి కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయి, ఇన్ఫ్లేషన్ ఏమో గ్రామీణ యాజ్ వెల్ యాజ్ పట్టణ ప్రాంతాలని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంది. ద్రవ్యోల్బణం, రైతు పండించే పంట ఏదైతే ఉందో దానికి కనీస గిట్టుబాటు ధర లభించకపోవడం ఒకటి. కానీ రైతు అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్లీ ఫెర్టిలైజర్స్ మీద జీఎస్టీ వేసి రైతుల మీద ఒక ఆర్థిక భారాన్ని మోపుతుంది బీజేపీ అనేది మాత్రం రైతాంగంలో, పర్టికులర్లీ మరాఠ్వాడా విదర్భ రీజియన్ ప్రాంతాల్లో మాత్రం ఈ అగ్రికల్చర్ ప్రభావితమైన ప్రాంతాల్లో బీజేపీ మీద కొంచెం కాదు చాలా ఎక్కువ వ్యతిరేకత ఉంది. పర్టికులర్లీ ఫెర్టిలైజర్స్ మీద జీఎస్టీ అవనివ్వండి, లేకపోతే కనీసం మద్దతు ధర లేకపోవడం అవనివ్వండి, రైతాంగానికి సంబంధించినటువంటి పాలసీలు సరిగ్గా లేకపోవడం అవనివ్వండి చాలా ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉండటం కూడా ఒక పెద్ద మైనస్గా మారేదానికి ఆస్కారం ఉంది. ఇంకో ఫ్యాక్టర్ అన్ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, మహారాష్ట్రలో పర్టికులర్లీ యువత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుందామంటే వ్యవసాయం గిట్టుబాటు ధర లాభసాటిగా లేకపోవడం వల్ల పట్టణాలకు వెళ్తున్నారు. పట్టణానికి వెళ్ళటం వల్ల పట్టణాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లేక, పర్టికులర్లీ ముంబై లాంటి ప్రాంతాల్లో కొత్తగా ఇండస్ట్రీస్ రాక, ఉన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే సరిపోయే కొత్త ఉద్యోగ కల్పన పట్టణాల్లో కూడా లేకపోవడం వల్ల పట్టణాలకు వెళ్ళి కూడా ఈ ఇన్ఫ్లేషన్ దెబ్బకి గ్రామీణ యువత పట్టణాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ప్రస్తుతం మహారాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో, మహాయుతి గవర్నమెంట్, దాని మీద ఎక్కువ పడేదానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి చాలా ప్రధానంగా మహారాష్ట్రలో జరుగుతున్న చర్చ ఏంటంటే, బీజేపీ గత 5 సంవత్సరాలలో 2 పార్టీల్ని 4 ముక్కలు చేసి 2 ముక్కల్ని తన దగ్గర పెట్టుకుని మరాఠా యొక్క రాజకీయాల్ని అస్తిత్వపరిచింది. ఈ అస్తిత్వపరచడంతో పాటు
మహారాష్ట్రలో ఉన్నటువంటి కంపెనీలన్నీ పక్క రాష్ట్రమైనటువంటి గుజరాత్కి తరలించేదానికో ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం చాలా గుజరాతీ ప్రభుత్వానికి గుజరాతీ వ్యాపారస్తులకు అనుకూలంగా పనిచేసిందనే ఒక వాదన ఎక్కువ మందిలో ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే మహారాష్ట్రలో ఒక 4-5 అంశాలు చాలా బలంగా చాలా చాలా ప్రస్ఫుటంగా ప్రభావితం చేయబోతున్నాయి. అక్కడ ఉన్న నా కొద్దిపాటి ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్పిన మాట, కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి మహా వికాస్ అఘాడీ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ప్రజల్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే బీజేపీ 10 సంవత్సరాలుగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే బ్యాక్డోర్ నుంచి పరిపాలించే ప్రయత్నం చేసింది. ఈ పరిపాలిస్తున్న క్రమంలో గత 10 సంవత్సరాలుగా రైతాంగానికి మేలు జరగల, గ్రామీణ ప్రాంతాలకు మేలు జరగల, యువతకు ఉద్యోగాలు రాల, ఇలాంటి అంశాలు చాలా బలంగా చాలా ఇదిగా ఉన్నాయి. తర్వాత మహారాష్ట్రలో రాజకీయాలని బీజేపీ ఒక అస్తవ్యస్తం చేసి రాజకీయ స్వలాభాలకు వాడుకొని ప్రైవేట్ ప్లేయర్స్ పర్టికులర్లీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు మహారాష్ట్రలో ఉన్న భూములు కట్టబెట్టేసిందనే ఒక అపవాదం అవనివ్వండి, లేకపోతే మహారాష్ట్ర ప్రాంతం నుంచి కంపెనీలను వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం అవనివ్వండి, ఇవన్నీ చాలా ప్రధానంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్న అంశాలు. ఇప్పటికైతే నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకొని చెప్పగలుగుతుంది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహావికాస్ అఘాడీకి క్లియర్ కట్ ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. ఇంకా 2-3 రోజులు ఉంది. ఈ 2-3 రోజుల్లో బీజేపీ బటెంగేతో కటెంగే ఎలాంటి కొత్త నినాదాలతో వస్తుందా, ఏం చేస్తుంది అనేది దానికి కొంచెం మనం వెయిట్ చేయాల్సిన టైం అయితే ఉంది. బట్ ఒకటైతే చాలా క్లియర్, బీజేపీ చాలా అప్హిల్ టాస్క్ని అయితే ఫేస్ చేస్తూ ఉంది మహారాష్ట్ర ఎన్నికల్లో. అది ఎలాంటి అప్హిల్ టాస్క్ అంటే కూటమిలో సఖ్యత లేదు. అజిత్ పవార్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్సీపీ యాజ్ వెల్ యాజ్ బీజేపీకి సఖ్యత లేదు. వితిన్ బీజేపీ కూడా పంకజం ముండే లాంటి వ్యక్తుల నుంచి ప్రాపర్గా సపోర్ట్ లేదు. ఇంకొన్ని దగ్గర ఎక్కడైతే శివసేన పార్టీని 2 ముక్కలుగా చీల్చున్నారో అక్కడ ఒరిజినల్ శివసేన నుంచి సరైన మద్దతు షిండే ఫ్రాక్షన్కి లభించకపోవడం, ఇవన్నీ టూ మెనీ ఫ్యాక్టర్స్ కలగలిపి బీజేపీ ఒక బ్యాక్ సీట్లో అయితే ఇప్పటికైతే కనిపిస్తూ ఉంది. చూడాలి. ఇప్పుడు ఒక పక్క హోమ్ మినిస్టర్ అవనివ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, యూపీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న యోగి ఆదిత్యనాథ్ అవనివ్వండి, తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి బీజేపీ రకరకాల మ్యానిపులేటివ్ మెథడ్స్ అన్నీ ప్రచారంలో ఉపయోగిస్తూ ఉంది. కానీ ఈ మ్యానిపులేటివ్ మెథడ్స్ అన్ని బీజేపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయా, లేకపోతే ఈసారి కంప్లీట్గా పర్మనెంట్గా మిత్రపక్షం మొత్తానికి కూడా సరైన నంబర్ రాకుండా అపోజిషన్లో కూర్చోబెడతాయి అనే దానికి మనం 23వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. కానీ 20వ తారీఖు ఎన్నిక జరగబోతూ ఉంది. ఇప్పటికైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహారాష్ట్ర ఏదైతే ఉందో కంప్లీట్గా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, బీజేపీకి అనుకూలంగా లేదు గ్రామీణ ప్రాంతం అంతా. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం క్రియేషన్ జరిగినప్పటికీ ఎంప్లాయ్మెంట్ లేక ఇన్ఫ్లేషన్ చాలా తీవ్రంగా ఉండటం వల్ల ఇన్ఫ్లేషన్ ప్రభావం అవనివ్వండి, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేకపోవడం అవనివ్వండి, ఈ 2 కలగలిపి బీజేపీకి ఈసారి మహారాష్ట్రలో గడ్డు కాలమే ఎదురవుతుంది అనేది మాత్రం బయటికి కనిపిస్తున్న అంశం. కానీ లోపల హర్యానాలో చూసాం ఏం జరిగిందో. అక్కడ ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్గా ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఎలా చేస్తుందండి. ఇక్కడ దగ్గరగా 1,20,000 మంది 25,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. దగ్గరగా 60,000 కమ్యూనిటీ క్లోజ్ డోర్ మీటింగ్స్ పెట్టుకున్నారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పటికైతే అసెస్ చేయలేము. ఇది పోల్ రిజల్ట్ రోజు మాత్రమే తెలుస్తుంది. ఏ ఎఫెక్ట్, అగ్రికల్చర్ డిస్ట్రెస్సా, అన్ఎంప్లాయ్మెంటా, ఇన్ఫ్లేషనా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే ఆర్ఎస్ఎస్ క్లోజ్ డోర్ మీటింగ్స్ యొక్క ప్రభావం చూపిద్దా అనేది ఎలక్షన్ రోజు మాత్రం చెప్పగలము, రిజల్ట్ రోజు మాత్రం చెప్పగలము. ఇప్పటికైతే మహారాష్ట్రలో ఓవరాల్గా చూస్తే మాత్రం బీజేపీ అనేది 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ పార్టీల నుంచి అక్కడ ప్రభుత్వాలను ఏర్పరచుకున్న విధానం, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ డిస్ట్రెస్, ఇవన్నీ కలగలిపి బీజేపీ కొంచెం వెనకంజలో ఉన్నట్లు మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. మహావికాస్ అఘాడీ అనేది కొంచెం ముందున్నట్లయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్లో ఏం జరుగుద్ది. 20వ తారీఖు ఎన్నిక రోజు ప్రజలు ఏ కూటమి వైపు మొగ్గు చూపుతారు, మహావికాస్ అఘాడీనా మహాయుతినా అనేది. థ్యాంక్ యూ.